మాట్లాడదాం. దీపక్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఏం చెప్తారు అంటే ఎందుకు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారు మీరు? నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో షర్మిల కావచ్చు, ఆ కుటుంబం సభ్యులందరి మధ్యలో చిచ్చు పెడుతున్నారు, చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అట్లా వాళ్ళ కుటుంబంలో సార్? చాలా మంది ఒకరికొకరు దూరమైనారు. వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు? తర్వాత యాక్చువల్ గా సార్ షర్మిల గారిది కొన్ని వాస్తవాలు, పర్సనల్ ఇష్యూస్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగినాయి నాకు తెలిసినాయి. అవి బయట చెప్తే బాగుండకపోవచ్చేమో కానీ కొన్ని సూచనలు మాత్రం నేను చెప్తాను, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని. రేపు రాబోయే రోజుల్లో షర్మిల గారి దగ్గర నుంచే ఈ వాస్తవాలన్నీ బయటపడిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా బిహేవ్ చేసే మనిషి అని చెప్పి ఒక ఆలోచనలో పడతాను అండి. క్రాస్ టాక్ ఉంది. లేదు, మీ దగ్గర ఇప్పుడు క్లియర్గా ఉందా? లేదండి, మీరు అక్కడి నుంచి వస్తాను. ఎనీవే నేను చెప్తాను, చెప్పండి సార్. సో ఫస్ట్ ఏమైందంటే, ఎప్పుడు షర్మిల గారు ఆంధ్రాలో నాకు ఏదన్నా రోల్ కావాలా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే పొలిటికల్ గా మీరు ఉండకూడదు అని చెప్పి వారిని దూరం చేశారు. తర్వాత ఒక మైన్ ఆంధ్ర రాష్ట్రంలో వారు శాంక్షన్ చేయించుకోవటం జరిగింది. అనిల్ గారు శాంక్షన్ అయిన మైన్, గ్రాంట్ అయిన లీజ్ కూడా 2-3 నెలల తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేయించినారు. అది అయిపోయిన తర్వాత వైజాగ్ లో ఏదో వ్యాపార చేయాలా అని చెప్పి వారు అనుకుంటే అది కూడా జరగనీయకుండా ఆపినారు. ఎప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టినారో వాళ్ళ పాత పరిచయంలో ఉండే నాయకులు, బిజినెస్ మెన్ వాళ్ళందరినీ కొంచెం ఫండింగ్ అడిగితే వాళ్ళు ఇస్తామని ఒప్పుకొని ఈ పోయే టైం కల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫండింగ్ కూడా వారికి ఇవ్వనీయకుండా ఆపినారు. సో పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో ఆ ఖర్చులకి ఏదైనా ఫండ్స్ రేజింగ్ కి ట్రై చేస్తే కూడా ప్రతి ఒక్కరికి ఫండ్స్ ఇవ్వద్దు అని చెప్పి చెప్పినారు. సో ప్రతి అడుగు షర్మిల గారు వేసి ఆమె ముందుకు పోవాలని అనుకుంటే ఇంక ఆల్మోస్ట్ గొంతు పిసికేసినట్టే. అంత ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేయడం ఎందుకు సార్ అంత కోపం? ఎందుకు మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వము ఇప్పుడు మీరు చూస్తే ఆయన ఒక్కడే ఉండాలా, ఏకఛత్రాధిపత్యంగా పాత రోజుల్లో రాజుల రకంగా ఏలాలా అనే మనస్తత్వం. సో సెకండ్ ఎవరన్నా వస్తే మళ్ళా ఆ పవర్ డైల్యూట్ అవుద్ది అనేది ఆయన మనస్తత్వంగా మనకు క్లియర్ గా కనపడతా ఉంది. వాస్తవంగా 2012 సంవత్సరంలో ఈ పార్టీ మొదటి ఎలక్షన్స్ ఉప ఎన్నికల్లో వాళ్ళు ఫైట్ చేసినప్పుడు అప్పుడు నేను కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ తరఫున నిలిచానండి. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఒక సింపతి వచ్చింది, వీరు తిరిగింది వీరు మహిళల్ని చూసి. సో ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల గారిని యాక్సెప్ట్ చేశారు ప్రజలు ఒక లీడర్ రకంగా. సో ఆమెకి ఆ గౌరవం ఉంది. సో అటువంటి గౌరవం ఉన్న మనిషిని, ఒక యాక్సెప్ట్ చేసిన మనిషిని, రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంది, మన రాజశేఖర రెడ్డి గారి లెగసీని నేను ముందుకు తీసుకోపోవాలా అనే మనిషిని కూడా ఈయన ఇన్ని ఇబ్బందులు పెట్టి రాష్ట్రాన్ని నుంచి బయటకి దోసి, పోనీ వేరే రాష్ట్రంలో అన్నా నేను బతుకుతాను, వేరే రాష్ట్రంలో అన్నా నేను ఏమైనా చేసుకుంటాను అని అంటే కూడా అది కూడా చేయనీయకుండా అడ్డుకున్నాడు అని అంటే ఆమె పడిన కష్టాలు, ఆ కుటుంబ పడిన కష్టాలు, అనిల్ వాళ్ళ హస్బెండ్ పడిన కష్టాలు, ఇవన్నీ ఇంకా బయటకు రాలేదండి, రాబోయే రోజుల్లో వస్తాయి. సో ఇన్ని కష్టాలు పడిన మనిషి ఈ రోజు ఆ బాణం తిరిగి వైఎస్ఆర్ పార్టీ తరపునే పోబోతా ఉంది. ఆ బాణం పోయి జగన్మోహన్ రెడ్డికే గుచ్చుకుంటది అని చెప్పి మాత్రము నేను ఖచ్చితంగా తెలుపుకుంటున్నానండి. సార్ ఇంకొకటి, ప్రజల్లో ఉన్న చర్చ, ప్రజలు మాట్లాడుకుంటున్నది, మీలాంటి సీనియర్ పొలిటీషియన్స్ క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదంతా మొన్న డీకే శివకుమార్ గారితో మీ పార్టీ అధినేత యాదృచ్ఛికంగా అక్కడ కనబడడం, మాట్లాడడం ఒకటి, షర్మిల గారు సో మీ ఏదైతే లోకేష్ గారికి ట్వీట్ చేయడం, తర్వాత నిన్న బీటెక్ రవి గారు సో ఆయనకు సంబంధించి కూడా బ్రదర్ అనిల్ కలవడం, సో ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ, వీటన్నిటికి సంబంధించి ఏదో ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి సార్. సో దానికి క్లారిటీ ఏం చెప్తారు? నేను యాక్చువల్ గా ఆఫీషియల్ టీడీపీ స్పోక్స్ పర్సన్ ని సార్. సో ఒక కన్ఫర్మేషన్ పార్టీ దగ్గర నుంచి లేదే నేను ఏదైనా చెప్తే అది పార్టీ చెప్పినట్టే. సో వాస్తవంగా ఇప్పటిదాకా ఏమి అండర్స్టాండింగ్స్ అయితే ఐదర్ బీజేపీతోనో, షర్మిలతోనో, కాంగ్రెస్ తోనో అయితే లేదు. బట్ ఖచ్చితంగా సమ్ డిగ్రీ ఆఫ్ బిహైండ్ ద సీన్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అన్ని దగ్గరలో అని చెప్పి నేను తెలుపుతాను. ఎందుకు అనంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చూస్తే రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది,
ఏ విధంగా ప్రజలకి హక్కులు కూడా ఏ విధంగా కాలరాస్తున్నారు, ఏ విధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, ఇవన్నీ చూస్తే ఫస్ట్ అందరూ ఒకటే ఒక దాటి మీదకి వచ్చిండారు. ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలా, ప్రజలకి మళ్ళా ఒక ఆశ అనేది కలిగించాలా, ఒక భవిష్యత్ అనేది కలిగించాలా అనే దాటి మీదకి అందరూ వచ్చినారు. వైసీపీ సో హటావో, రేపు రాబోయే రోజుల్లో ఏపీ బచావో. ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే టైం లోపలికి రకరకాల కాంబినేషన్స్ మనకి కనపడతాయి. సో త్వరలో మనం చూడబోతున్నాం అని చెప్పి మాత్రం నేను తెలుపుతాను. రైట్. ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు షర్మిల ఒకవేళ ఏపీ బాధ్యతలు అప్పచెప్తే కనుక ఒకవేళ టీడీపీ ఓటు బ్యాంక్ చీలుతుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలుతుందనే కామెంట్స్ బయట నుంచి వస్తూ ఉన్నాయి. అట్లాంటిది ఉంటుందంటారా? లేదంటే రాజశేఖర రెడ్డికి సంబంధించిన క్యాడర్ లీడర్లు మాత్రమే జగన్ దగ్గర ఉన్నారు, అక్కడి నుంచి మాత్రమే వాళ్ళకి ఇబ్బంది అనే మాటలు ఇంకొక వైపు ఎట్లా ఉంటుంది? రెండింటికి సంబంధించి ఏం చెప్తారు? చాలా అద్భుతమైన ప్రశ్న మీరు అడిగినారు. నేను చూస్తా ఉన్నాను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి పోనీయకుండా చీల్చి ఆమె మాకు బెనిఫిట్ చేస్తుంది అనే ఆర్గ్యుమెంట్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వైసీపీకి సంబంధించిన వాళ్ళంతా. కానీ అది వాస్తవం కాదు. ఈ రోజు మీరు చూస్తే పాత కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరూ వైసీపీకి పోయినారు. సో ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఎవరికి టికెట్లు రాలేదో, ఎవరెవరిని అవమానపరిచినారో ఒక కసితో వారు జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్ పార్టీ పైన కసితో పనిచేసే వాళ్ళందరూ షర్మిలతో పాటు కాంగ్రెస్ లోకి పోతారు. సో వాళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి అహంకారాన్ని తగ్గించాలా సో అనే పాయింట్ తో వీళ్ళందరూ ముందుకు పోతా ఉంటారు. సో వాళ్ళ టార్గెట్ ఇస్ ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ వేరే పార్టీలు మీరు చూస్తే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు అయితే ఉంది, జనసేన, టీడీపీ, బీజేపీ కూడా మాట్లాడింది. సో అందరూ ఏమన్నారు? అందరూ ఒకటే దాటి మీదకి మనం రావాలా, ఈ రాక్షస పాలనని సాగనంపాలా అని చెప్పి గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది. బీజేపీ తప్ప ఈ రోజు అన్ని పార్టీస్ ఈ రోజు ఒకటే దాటి మీద ఉన్నాయి. సో బీజేపీ కూడా అమిత్ షా గారు, నడ్డా గారు ఇంతకు ముందు ఆంధ్రాకు వచ్చినప్పుడు క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి కరప్షన్ గురించి మాట్లాడటం జరిగింది. సో వారు కూడా త్వరలో ఒక డెసిషన్ తీసుకొని ఒక ప్రణాళికతో ముందుకు వస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ ఒక సైడ్, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అన్ని పొలిటికల్ పార్టీ ఒక సైడ్ ఉన్నాయి ధర్మం పక్షాన అని చెప్పి ఒక క్లియర్ కట్ పొలిటికల్ విండ్స్ మనకు కనపడతా ఉన్నాయి. రైట్ సార్, ఇవి ఎట్లా చూస్తారు? అంటే జనరల్ ఇష్యూస్ ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నాయి కదా, ఒకవైపు సమ్మెలు కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నిటికీ ఖచ్చితంగా ఓట్లతో సమాధానం చెప్తామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది, అది ఓకే. సో ఏం జరగబోతోంది ఇదంతా? దీనికి సంబంధించి ఈ ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులందరూ కూడా అక్కడికి వచ్చారు, ఓట్లకు సంబంధించి కూడా దొంగ ఓట్లను తీసేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పూర్తిగా అధికార పార్టీ వాటిపైనే ఆశ పెట్టుకుందనే చర్చనైతే జరుగుతూ ఉంది సార్ బయట. ఎందుకంటే పూర్తిగా వ్యతిరేకమైతే వాళ్ళ పైన ఉంది, కానీ ఎందుకంత ధైర్యంగా ఉన్నారు అని అంటే ఏదో చేయబోతున్నారు బ్యాక్. ఎట్లా అడిగిన ప్రశ్నకి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని అంశాలు చూడాలండి. ఏ విధంగా చీఫ్ సెక్రటరీ గారిని ఆ రోజు తీసేసి ఒక ఆర్డీఓ పోస్ట్ పంపించి మొత్తం యంత్రాంగాన్ని ఏ విధంగా భయపెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా డీజీపీ గారిని కూడా అన్సెరమోనియస్లీ పంపించేసి పోలీస్ డిపార్ట్మెంట్ ని కంట్రోల్లోకి తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ చేతనే రకరకాల క్రైమ్ వీళ్ళు చేయించినారు. సో పూర్తిగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా అరాచకాలు వాళ్ళు చేసి దౌర్జన్యాలతో వన్ సైడ్ చేసుకున్నారు, ఇవన్నీ చూస్తే అండ్ టీడీపీ లీడర్లనే ఎస్పెషలీ ఆర్థిక మూలాల్ని దెబ్బతీసి కుటుంబాలను కూడా ఇబ్బందుల్లోకి పడేసి ఈ ప్యాటర్న్ అంతా చూస్తే ఒక భయం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల లోపల చుట్టుకుంది. అది బయటపడకపోయినా కానీ గుండెల్లో ఒక భయం ఉంది. వీళ్ళు ఏం చేస్తారో, నెక్స్ట్ ఎవరి మీద వీళ్ళు అటాక్ చేస్తారో, ఎవరిని వీళ్ళు నాశనం చేస్తారో అనే భయము ఇన్ని రోజులు ఉండింది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ 2-3 నెలలు 90 days లోపల ఈ స్టోరీ క్లోజ్ కాబోతా ఉంది అని చెప్పి ప్రజలకు కూడా ఈ రోజు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందండి. అందుకని ఇప్పుడు ఈ తిరుగుబాటు ధోరణి సీనియర్ లీడర్స్ కూడా ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అనేక మంది వైఎస్ఆర్ పార్టీకి ఈ రోజు రాజీనామా చేస్తున్నారు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం 40 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు షర్మిల గారితో టచ్ లో ఉండారట పోయేదానికి అని చెప్పి. సో ఒక తిరుగుబాటి ధోరణి మనకు కనపడతా ఉంది. ఈ వైఎస్ఆర్ పాలన మీద ఈ వ్యతిరేకత అనేక యాంగిల్స్ నుంచి, సొసైటీ నుంచి, ఈ రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి మనకి ఈ రోజు వస్తుంది అన్నట్టు క్లియర్ కట్ ఒక డైరెక్షన్. ఆ భయం అనేది పోయింది. ఈ నెక్స్ట్ 2 నెలల్లో
పొలిటికల్ సునామీ ఆంధ్ర రాష్ట్రంలో రాబోతా ఉంది ఆ, వైఎస్ఆర్ పార్టీకి అని చెప్పి మాత్రం నేను సార్ మీరు చెప్తున్నాను. అన్నది నిజమే. అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా మంది వైసీపీలో ఉన్న సీనియర్ లీడర్స్ కావచ్చు, రాజశేఖర రెడ్డిని నమ్మిన వాళ్ళు, ఆయన అభిమానులు మళ్ళీ వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలకైతే ఒక సమాధానం అయితే చెప్పాలి ఒక ప్రశ్నకి. సో ఏంటి డివైడ్ అయినప్పుడు తెలంగాణ ఇష్యూ వేరు, కానీ ఏపీలో మాత్రం చాలా డ్యామేజ్ అయింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. వీటి గురించి మాత్రం ఖచ్చితంగా ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. వాస్తవంగా నేను ఇప్పుడు దాకా ఎందుకు కాంగ్రెస్ గురించి మాట్లాడాలని చెప్పి అనలేదు కానీ నగ్న సత్యాలకి ఈ రోజు మనం పోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం ఇంతవరకు ఎవ్వరు మర్చిపోలేదు. ఇంకా ఫ్రెష్ గా అందరూ మెమరీస్ లో అది అట్నే ఉంది. సో ఈ రోజు షర్మిల గారు జాయిన్ కాగానే ఏదో మారిపోద్ది అని చెప్పి కాంగ్రెస్ లో ఉండే కొందరు నాయకులు ఆశతో ఉండారు కానీ యాజ్ ఫార్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ కన్సర్న్ కాంగ్రెస్ పార్టీ చనిపోయి ఎంతో కాలం అయిపోయింది. సో చనిపోయిన పార్టీ ఇక్కడ లైఫే లేదు, ఈ వచ్చి ఏమైనా ట్రై చేయాలని చెప్పి చేస్తున్నారు. ఆ మిగిలిన కాస్త కోస్త నాయకులు ఏదో ఆశతో మాట్లాడుతున్నారు కానీ సార్ అంతకు మించి ద్రోహం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది సార్. ఎందుకంటే రాష్ట్రాన్ని ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు ఈయన. మీకు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే అండి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి నేను 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినప్పుడల్లా మా 3 ఎంపీలు కూడా రాజీనామా చేసేదానికి మేము రెడీగా ఉన్నాము, మీ ఎంపీలతో కూడా రాజీనామా చేస్తాము, ఎందుకు స్పెషల్ స్టేటస్ ఇవ్వరు, లెటస్ ఫైట్ అని చెప్పి ఓపెన్ గా మల్టిపుల్ టైమ్స్ టీడీపీ పార్టీ తరఫు నుంచి మేము ప్రశ్నిస్తే కనీసం దానికి జవాబు చెప్పని పరిస్థితిలో ఈ రోజు మన వైసీపీ పార్టీ ఉంది. 5 సంవత్సరాలు కావస్తా ఉంది. అంటే తెలుగు జాతి అంటే రాష్ట్ర ఇంట్రెస్ట్ ఏ విధంగా వీళ్ళు ప్రొటెక్ట్ చేయలేదు అని చెప్పి మాత్రం మన క్లారిటీతో ఉంది. సో ఫస్ట్ పాయింట్ ఏంది అని అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోయే ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు లేకపోతే షర్మిల గారు వీళ్ళందరూ ఒక విధంగా పర్సనల్ వెంజెన్సో లేకపోతే ఒక విధంగా అక్కడ అవకాశం పోతున్నారే కానీ సో వీళ్ళకి ఏదో కొంచెం మూవ్మెంట్ మాట్లాడేదానికి ప్రెస్ లో కొంచెం స్పేస్ దొరకచ్చు కానీ ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టెన్స్ రాదు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఈజ్ డెడ్ అండ్ గాన్. అదే రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో కనీసం వెంటిలేటర్ పైన ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అది అసలు పొలిటికల్ గా దాన్ని పెద్ద సీరియస్ గా కూడా ఎవరు తీసుకోరు, వీరు ఎంత ప్రయత్నించినా కానీ వీళ్ళ ప్రయత్నాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేసేదానికి మాత్రం పనికొస్తది అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సార్ ఇంకొక 2 ప్రశ్నలు ఫైనల్ గా. ఒకటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కలిశారు ఇంతకాలం తర్వాత, ఆయనకు ఆపరేషన్ జరిగి ఇంతకాలం తర్వాత. అక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఒక కార్డు ఇవ్వడం పెళ్లికి సంబంధించి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇవ్వడం, ఎట్లా చూస్తారు ఇది? ఏంటి ఇదంతా? మీరు అద్భుతమైన ప్రశ్న అడిగినారండి. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ కి వచ్చి కేసీఆర్ గారిని కలిసినారు. సో కొంచెం టైం తర్వాత మీడియానంతా పంపించేసి వాళ్ళు తలుపులు వేసుకొని రూమ్ లో పోయి కూర్చున్నారు. 1 గంట సేపు కూర్చున్నట్టు మనకు సమాచారం వచ్చింది. సో తలుపులు వేసుకొని రూమ్ లో కూర్చుని లెక్కాచారం మాట్లాడుకున్నారు. ఇప్పుడు మీరు ఎంత సాయం చేశారు, మేము ఎంత ఇవ్వాలా, ఇప్పుడు ఫ్యూచర్ గా మనం ఎక్కడ ఏం సంపాదించుకుంటామో అవన్నీ ఏదో మాట్లాడుకున్నట్టున్నారు. సరే ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం వస్తా ఉంది కనుక ఫైనల్ లెక్కాచారం కొరకు వాళ్ళు మళ్ళా కలిసినారేమో అనేది ఒక డౌట్. రెండోది ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థం అయిపోయింది 3 నెలల్లో వాళ్ళ ప్రభుత్వము పడిపోబోతా ఉంది. సో కేసీఆర్ గారిని మీరు ఏం చేస్తున్నారు మీ ఫ్రీ టైంలో అని కనుక్కునే దానికి వచ్చినారేమో బహుశా. సో దానికోసము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రిపరేషన్స్ చేసుకునే ఒక ఆలోచన ఉందేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. లేదనంటే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ కు వెళ్తున్నారు కదా, మీకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, లేదంటే మీరు కేంద్రంలో కూడా మీకు పలుకుబడి అంటే తిరిగి ఉన్నారు, ఎంపీగా చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా మేనేజ్ చేయగలుగుతారా, ఆపగలుగుతారా అని అడగడానిక? కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ అసలు నమ్మే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఆ పార్టీతో విలీనం చేస్తాము అని చెప్పి నమ్మించి ఎట్లా వెన్నుపోటు వచ్చారు, ఎట్లా పరిణామాలు ఉన్నాయి. ఈ రోజు కూడా ఏ విధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఫైట్ జరుగుతా ఉంది. ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు మేము జైలుకి పంపిస్తాము అని చెప్పి అనేక మంది ఈ రోజు కాంగ్రెస్ మంత్రులు తెలంగాణలో చెప్తున్నారు. సో నాకు తెలిసి వీళ్ళ అండర్స్టాండింగ్ తో పెద్ద అయ్యేది లేదు.
నేను ఇంకా గట్టిగా నమ్మేది ఏంటి అని అంటే, ఒకటి లెక్కాచారము, సెటిల్మెంట్, ఎందుకంటే వస్తా ఉంది కనుక ప్రభుత్వ 5 year టెన్యూర్. రెండోది 3 months తర్వాత ఫ్రీ టైమ్ లో ఎట్లా కేసీఆర్ గారు టైం స్పెండ్ చేస్తున్నారో ఆ ఫార్ములా కనుక్కొని దానికోసం ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారేమో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అనుకుంటున్నాం. రైట్ సార్, ఫైనల్ ప్రశ్న సార్. ఇప్పుడు కొత్త కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చారు మీ పార్టీ, రా కదలిరా. గతంలో టీడీపీ పిలుస్తోంది కదలిరా అనేది అన్న ఎన్టీఆర్ గారు అప్పుడు తీసుకొని వచ్చారు, చాలా విశేష స్పందన. ఇప్పుడు రా కదలిరా అనే ప్రోగ్రామ్ని తీసుకొస్తా ఉన్నారు. గతంలో లోకేష్ యువగలంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు కార్నర్ మీటింగ్స్లో కావచ్చు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, ఇవన్నీ సాక్ష్యాలతో సహా సెల్ఫీలు పెట్టి మరీ చూపించినటువంటి పరిస్థితి. ఈ ప్రోగ్రాం ద్వారా మీరు ఏం చేయబోతున్నారు, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా మీరు చూస్తే గతంలో లోకేష్ గారి పాదయాత్రలు నేను వారితో పాటు చాలా రోజులు మోస్ట్ ఆఫ్ ద టైం ఉండేనండి. ప్రజలు పడే కష్టాలు, ప్రజలు పడే ఇబ్బందులు చూసి, కానీ ఈ రోజు యువతలో కూడా ఒక పొలిటికల్ చైతన్యం వచ్చిందండి. మనం ఇంట్లో ఉంటే ఇది జరగదు, మార్పు కోసం మన వంతు కూడా మనం కూడా ఎంతో కొంత ప్రయత్నం చేయాలా అనే ఒక పొలిటికల్ అవేర్నెస్ యూత్ లో వచ్చింది. సో ఈ రోజు మీరు పాపులేషన్ డెమోగ్రఫిక్స్ చూసుకుంటే యూత్ పర్సెంటేజ్ చాలా హైగా ఉంది. సో అందుకని మేము అందరం రాండి, ఇది ఎందుకంటే ఇది కేవలం ఒక తెలుగుదేశం పార్టీనో ఒక జనసేననో ఏదో ఒక పొలిటికల్ పార్టీదే కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. సో అందరము చెయ్యి కలిపి మనం ముందుకు రావాలా, ఈ రాక్షస పాలనని సాగనంపాలా, ఒక మెరుగైన ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలా అని చెప్పి ఒక 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 సంకల్పంతో మేము ముందుకు పోతా ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే 3 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో మార్పు రాబోతా ఉంది. వైఎస్ఆర్ అనే పడవ మునగబోతా ఉంది అని చెప్పి మాత్రం మేము